అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 24వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితాన్ని మార్చే సంకేతాలు రాబోతున్నాయి. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైనది. ఈ యొక్క రాశి ఫలితాలు చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. కానీ ఈ యొక్క మిశ్రమ ఫలితాలలో కూడా మీ యొక్క తెలివి, సహనం, నిర్ణయ శక్తి మీ యొక్క విజయాన్ని అందించబోతుంది. ఈరోజు మీ యొక్క మనసులో చాలా కాలంగా తిరుగుతున్నటువంటి కొన్ని ఆలోచనలు ఒక్కసారిగా స్పష్టత ఏర్పడబోతున్నాయి. మీరు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచుకోవాలి అన్నది అర్థమవుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క అసలు స్వభావం కూడా బయటపడుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం కూడా ఏర్పడబోతుంది. అయితే ఆఫీసులో కొందరు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. మీ యొక్క ప్లాన్స్ని అందరితో చెప్పుకోకుండా సైలెంట్గా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫుడ్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, ట్రేడింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు వస్తాయి. పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు, మీ యొక్క ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడవద్దు. ఎవరో చెప్పారని డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఆర్థిక స్థితి పరంగా చూస్తే రేపు డబ్బు వచ్చేది ఉంది, ఖర్చు అయ్యేది కూడా ఉంటుంది. కానీ ముఖ్యమైనటువంటి అవసరం ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల యొక్క కోరికలు, పాత బాకీలు కారణంగా డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. అయినప్పటికీ సాయంత్రం తర్వాత ఒక శుభవార్త ద్వారా మనసుకు సంతోషం ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో కొంత భావోద్వేగత పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న విషయానికి పెద్ద సమస్యగా మార్చుకున్నా ప్రేమగా మాట్లాడితే సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకున్నటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలనుకునే వారికి మంచి సమయం. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు రేపటి రోజు మంచి రోజు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చాలా కాలంగా అర్థం కానిటువంటి విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. అయితే మొబైల్, సోషల్ మీడియా వలన సమయం వృధా కాకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో చదివితే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు శరీరంలో అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన మానసికంగా కూడా కొంత భారంగా ఉండే అవకాశం ఉంటుంది. నీళ్లను ఎక్కువగా తాగటం, సమయానికి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా రాత్రిలో ఎక్కువసేపు మేల్కొని ఉండవద్దు. రేపు మీ యొక్క అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ఆకుపచ్చ. ముఖ్యమైనటువంటి పనులు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు గంటల మధ్య చేయటం వలన శుభం చేకూరుతుంది. అంతా మంచి జరుగుతుంది. మీ యొక్క విజయ మార్గాలు తెరుచుకుంటాయి. శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో కొంత ఆలస్యం జరిగినా చివరికి మీకు అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రాశి వ్యక్తులకు శక్తివంతమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలను అవసరమైనటువంటి వారికి దానం చేయండి. అదేవిధంగా రేపటి రోజు శని దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించండి.
పాటించండి. కాకులకు ఆహారం పెట్టడం ద్వారా దోషాలు తొలగుతాయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం వలన పనుల్లో విజయాలను సాధిస్తారు. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా చదవటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై నమ్మకం కోల్పోకండి. మీ రోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. మీలో ఉన్నటువంటి తెలివి, పట్టుదలే మీ యొక్క బలం. ఎవరు గుర్తించకపోయినా మీ యొక్క కష్టం మాత్రం వృధా కాదు. ముఖ్యంగా రాత్రి సమయంలో అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ యొక్క మనసులో కొత్త ఆశలను కలిగించవచ్చు. కొందరికి పాత స్నేహితులను కూడా కలయిక సూచనలుగా ఏర్పడవచ్చు. అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందవచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపు మీరు కోపంతో తీసుకునే ఒక్క నిర్ణయం పెద్ద నష్టానికి కారణం కావచ్చు. కాబట్టి ఎంత టెన్షన్ వచ్చినా ప్రశాంతంగా ఉండండి. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్నా కాస్త సమయం తీసుకుని ఆలోచించండి. అప్పుడే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ యొక్క రాశి వారికి కాస్త భక్తి ఉంటే అదృశ్యం మీ వైపే ఉంటుంది. ఈ యొక్క రాశి ఫలితాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. చివరి వరకు చూడండి. అదేవిధంగా రేపటి రోజు మరికొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా